శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రతి మాసము కూడా గ్రహ సంచారంలో అనేటువంటివి ద్వాదశ రాశుల్లో జరుగుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశిలో ఏ గ్రహస్థితులు మారడం వల్ల వారికి జరిగేటువంటి ప్రభావం ఏమిటి, ఏ స్థితిగతులు వాళ్ళు మారుతున్నారు, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏమన్నా ఉండబోతుందా, శత్రునాశనం ఏమన్నా జరిగే అవకాశం కానీ, లేదా శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కానీ అసలు ఏ నెలలో జరుగుతుంది, జరగడానికి ఏ రాశి ప్రభావాల్లో ఏ నక్షత్ర ప్రభావయుక్తంతో ఏ స్థితిలో వాళ్ళు రావడం వల్ల మనలో ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయంలో, పైగా ఈరోజు ఆలోచించేటువంటి విధానం రేపు ఉండదు. ఒక దృఢ సంకల్పం ఈరోజు తీసుకున్న 4 రోజుల తర్వాత సంకల్ప బలం మారిపోతుంది. ఏం చేస్తాంలే, చూద్దాంలే, అన్నీ ముందే విధి నిర్ణయాలు అయిపోయి ఉంటాయిలే, ఇటువంటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతాం? ప్రమాదాలు అనేటువంటి ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయి? కొంతమందికి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక మాసంలో అదే మాసంలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? వీటన్నిటికీ గల కారణాలు ప్రధానంగా ఏమిటి అంటే, నక్షత్ర ప్రభావాల యుక్తంతో రాసులలో నవనాయకుల యొక్క సంచారణ మారడం వల్ల జరగటం అనేటువంటిది జరుగుతుంటుంది. పౌర్ణమి అమావాస్య వ్యవస్థతోటి గ్రహణాల యొక్క స్థితిగతులు అనుసరించుకుని ఈ నవగ్రహాలు స్థానాలు మారడం వల్ల మన యొక్క జాతకంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ అవ్వడం, చివరి వరకు ధనం వస్తుంది అనుకుని చివరి మూమెంట్లో రాకపోవడం, వివాహం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బందితో దూరం అవ్వడం, ఈ నెల నేను కన్ఫామ్ అయ్యాను పర్వాలేదు అనుకున్నప్పుడు అది మళ్ళీ ఇబ్బంది పెట్టడం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, ఎంతసేపటికి కూడా అందరూ బాగానే ఉన్నారు, నా యొక్క జాతకంలోనే ఇబ్బందిగా ఉంది, నేనొక్కడిని మాత్రమే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు రావడం, వీటన్నిటికీ గల కారణాలు ఏమిటంటే నవనాయకుల యొక్క స్థితిగతులు ఆధారం. ఇప్పుడు మనం మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి స్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఏ విధంగా వీరు ఆర్థికంగా కానీ లేదా వీరి ఆలోచన విధానంలో ఏమైనా మార్చుకోవాలా, ఈ నెల నుంచి వచ్చేటువంటి నెల వరకు కూడా వీరి యొక్క ఆలోచన యుక్తం మారడానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అదేవిధంగా కోర్టు సంబంధితం కానీ భార్యాభర్తల మధ్య చికాకులు కానీ లేకపోతే విద్యలో ఉన్నతమైన స్థితిగతులు పొందడం కానీ మీరు అనుకున్నటువంటి రంగంలో అనుకున్న విధంగా మీ యొక్క విజయకేతనం ఎగరవేయడానికి అనుకూల వాతావరణాలు ఎప్పుడు కలుగుతాయి, వీటన్నిటినీ మనం చాలా క్షుప్తంగా చాలా ఈజీగా మనం ఈ వీడియోస్ నుంచి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి? మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి స్థితిగతులు. అందరిలాగే ద్వాదశంలో రవి, అష్టమంలో రవి, రవిస్థానం గురుడు వక్రీభవిస్తూ 8వ ఇంటి నుంచి 11వ ఇంటికి చూస్తోంది. ఇలాగా మనం వివరించామనుకోండి, మీరు అర్థం చేసుకునేటువంటి స్థితులు కొంతమందికి ఉంటాయి, అర్థం కాని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి రవిస్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ ఏ ఫలితాలు జరగబోతున్నాయి అనేది మనం అత్యంత క్లియర్గా ఇప్పుడు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ జరగడం అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి ప్రభావాలు కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తెలియజేసేది కేవలం గోచార రీత్యా మాత్రమే.
వ్యక్తిగతంగా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనం వరకు కూడా రానున్న మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరిగేటువంటి విపత్తులు, దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎదరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి మన కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి వారికి మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18 వరకు కూడా రవిస్థానం మారుతూ ఉండడం వల్ల ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇసుక జారినట్టుగా ధనం జారేటువంటి అవకాశము, అందరూ కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది. పైగా ఈ కుంభరాశి వారు ఆర్థికం విషయంలో ఇంతకుముందు ఏదైతే మీరు వ్యాపారాన్ని ప్రారంభం చేశారో దాన్ని అమ్మేద్దాము, లాభం ఏమీ రావట్లేదు అనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నిర్ణయం వల్ల మీరు రానున్న రోజుల్లో కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు రాజకీయ నాయకులకు మాత్రం కాస్త కలిసి వచ్చేటువంటి మాటగా చెప్పవచ్చు. విద్యార్థులకు మాత్రం జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నేనే చేయగలను అనేటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి అయితే వస్తూ ఉంటారు. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో పాల్గొన్న వారికి మాత్రం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంది. మీరు అనుకున్నట్టు విధంగా అవకాశం వచ్చినా సరే ఆ సమయం మీకు అనుకూలించగా దాన్ని మీరు కావాలని విడిచిపెట్టి మరొకసారి అవకాశం కోసం ఎదురు చూద్దామనే నిర్ణయం తీసుకుంటుంటారు. ఈ రాశివారు మీ ఆలోచన ధోరణి అంతా కూడా కన్ఫ్యూజన్గా ఉండడం, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకుండా ఉండడం, దానివల్ల వచ్చేటువంటి అవకాశాన్ని వదులుకోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. వివాహం కొరకు ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి మంచి పరిణామంగా వచ్చేటువంటి ఏప్రిల్ నెలలో చెప్పుకోవచ్చు. సంతాన శుభవార్త మాత్రం ఈ నెలలో వినేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. 23 నుంచి 29వ తారీఖు మధ్యలో సంతానానికి శుభవార్త అయితే కుంభరాశి వారు వింటారు. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకుంటారు. చక్కగా పోయినటువంటి వస్తువు దొరకడం ఆనందదాయకంగా ఉంటుంది. విందు వినోదాల్లో కొంచెం అసహనం ఏర్పడుతుంది. అగౌరవం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. ఆలోచన ధోరణి వల్ల మీరు కన్ఫ్యూజ్ వల్ల మీ గౌరవం మీరే కించపరుచుకునే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ నాభిస్థానం దగ్గర నుంచి హృదయం వరకు కూడా ఇబ్బందులు జరిగే అవకాశం గోచరిస్తుంది. ప్రతిరోజు కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయంలో మీరు 108 సార్లు శ్రీమాత్రే నమః అని పఠించడం, అమ్మవారికి ఎర్రటి పుష్పాలు సమర్పించడం చెప్పదగ్గ సూచన. నెక్స్ట్